కొన్ని విషయాలకి పూర్తిగా ఖండనిచ్చారు. ప్రజలు చర్చించుకోవాలా ఏది నిజమా ఏది అబద్ధమా అనేది. దాంట్లో ముఖ్యంగా స్థానికత. ఒక ఆయన చెప్పాడు, మా నాయకుడు 40 సంవత్సరాల నుంచి వెంకటగిరిలో రాజకీయం చేస్తున్నాం, 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు అమ్మగారు ఆయన పోటీ చేస్తున్నారు, మా ఓడు స్థానికత నిర్ణయించేది ఎవరు? ప్రజలు అన్నారు. స్థానికత నిర్ణయించేది ప్రజలే, కానీ స్థానికత అనే దానికి ఒక అర్హత ఉంటుంది. అదేంటంటే ఒక అతను చెప్పాడు నిన్న, ఆయన రైల్వే కోడూరు నుంచి వచ్చాడు అనండి. బాబు, రైల్వే కోడ్ నుంచి ఆయన రాలా, ఆయన నాయన గారు అనంతపల్లి రైల్వే కోడూరు, ఆయన శంకరమ్మ అనే ఆమెని కమ్మూరుపల్లిలో పెళ్లి చేసుకుని వాళ్ళ బంధువు అయితే రామయ్య ఆడికి వచ్చాడు. అంటే కురుగుల రామకృష్ణ గారి తండ్రి గారు మన వెంకట నియోజకవర్గానికి వచ్చాడు. ఆయన స్థానికుడు అంటాంలా, మేము వాళ్ళ తండ్రిని స్థానికుడు అంటాంలా. ఆ తండ్రి గారికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కమ్మూరుపల్లిలో జన్మించాడు మా ఎమ్మెల్యే. మీలాగా వాకాడు హైదరాబాదు నెల్లూరులో జన్మించలా, ఇక్కడే పుట్టాడు. ఇక్కడ పుట్టినాడు కాబట్టి మేము స్థానికుడు అని చెప్తున్నాం. మీకు అర్థమైంది? ఇప్పుడైనా ఆ నాయకులు అర్థం చేసుకోవాలా. మా వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడో పోటీలు చేయొచ్చని. ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి మున్సిపాలిటీలో ఎక్కడైనా పోటీ చేయాలంటే మున్సిపాలిటీ ఎక్కడ ఓటున్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఓటున్నా అసెంబ్లీకి చేయొచ్చు. దేశంలో ఎక్కడ ఓటున్నా దేశంలో ఎంపీగా పోటీ చేయొచ్చు. బాబు, అది స్థానికత కాదది. మా ఊరు 40 సంవత్సరాలు చేశాడు, 50 సంవత్సరాలు చేశాడు అనేది స్థానికత కాదది. పుట్టింది స్థానికత కాబట్టి కురుగుల రామకృష్ణ స్థానికుడు. తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు, మా వాళ్ళు వెంకటగిరికి అభివృద్ధి చేశారు. ఇది జగనన్న కాలనీ, దాన్ని ఎన్టీఆర్ కాలనీగా మార్చారు మీరు. మేము చెప్పే దాంట్లో కూడా పొరపాటు చెప్పి జగనన్న కాలనీ అని చెప్పామంట. తర్వాత ఎన్టీఆర్ నగర్. అసలు రాష్ట్రంలో మొట్టమొదట పేరు మార్పు సంస్కృతిని తీసుకొచ్చింది ఎవరు? ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ రాజశేఖర రెడ్డి హెల్త్ యూనివర్సిటీగా మార్చిన దురదృష్టమైన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే, పేర్లు మార్చిన ప్రభుత్వం ఎవరిదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎవరు? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అన్ని ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ తండ్రి నుంచి వచ్చుంటే వాళ్ళ తండ్రి ఫోటోలను వాళ్ళ తాత ఫోటోలను వేసుకున్నారు, కానీ ఆయన ఫోటోని పబ్లిసిటీ కోసం ఎవరు వేసుకోవాలి ఇప్పుడు దాకా. ఆ చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారిదే. పిల్లలకి ఇచ్చే చిక్కీలు దాంట్లో కూడా ఆయన ఫోటో, రైతులకి ఇచ్చే పాస్బుక్లో కూడా ఆయన ఫోటో. బతుకుండా నాయకుడు పేరు ఎవరు పెట్టుకోరు. నీకు మీ తండ్రి మీద అభిమానం ఉంటే వైఎస్ఆర్ నగరాన్ని పెట్టిన ఆయన జగనన్న. అంత పబ్లిసిటీ పిచ్చుండే నాయకులను కూడా ఎవరు చూడాల. అటువంటి నాయకుడు మీ నాయకుడు కాబట్టి చంద్రబాబు నాయుడుతో పోల్చబాకండి. తర్వాత దాని పక్కకి సీఎం చేసిన నియోజకవర్గం, ఆయన ప్రసంగంలో వెంకటగిరి గురించి కానీ వెంకటగిరి ప్రజల గురించి కానీ ఆయనకి వెంకటగిరి ఆదుకునింది కానీ ఒక్క మాట కూడా చెప్పని వ్యక్తి ఎవరంటే పెద్ద ఆయన. అంటే ఎందుకని ఆయన గుర్తురాలేదు? స్థానికుడు కాదు కాబట్టి. ఈరోజు అడగండి, మీరంతా ఉండారు, మేమేం కాదనలా. ఎందుకు చెప్పలేదు? స్థానికుడు కాదు. అతను మున్సిపాలిటీ అభివృద్ధి చెప్పారు, జనార్దన్ రెడ్డి గారి అభివృద్ధి చేశారు, రాజలక్ష్మి మేమే చెప్పాం ప్రెస్లో, చేయలేదని మేము చెప్పినామా? మీకు చేశారు. మా అన్న చెప్పినట్టు ఆ స్థాయిలో చేయలే, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చేయలేదు అని చెప్పాడు. తర్వాత ఇంకొక అమ్మ కౌన్సిలర్ అమ్మ మాట్లాడింది, అయినా మేము బిడ్డను పుట్టించాము, మీరు ఆడుకోబాకండి, మేము ఆడుకుంటాము అన్నది. వెరీ గుడ్ అమ్మా. నీ బిడ్డ పుట్టింది అప్పుడే చచ్చిపోయిందమ్మా, అది తెలియదేమో నీకు. మీరు అంత ఇంట్రెస్ట్గా మున్సిపాలిటీకి పోయి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా ఉన్నారు మీరు. మీ బిడ్డ పుట్టింది, మేమేం కాదనలా. 98 కోట్లకి అమృత 2 స్టోన్ వేసుకున్నారు, కాదనలా. అది క్యాన్సిల్ అయింది. మేము చెప్పింది అమృత 2 102 కోట్లు జీవో. మన పత్రికా విలేకరులకు చూపిస్తాను. అమృత 2 జీవో ఎప్పుడు వచ్చిందైనా 9/6/2026. ఇది నేను చెప్పింది. దీనికి రాష్ట్రం మొత్తం మీద నేను మాట్లాడుతూ స్థానికత గురించి మా అన్న ఒక అన్న ఆయన గణపల్ల ఏది టిట్కో ఇల్లు ఎవరు సొత్తది? మా చంద్రబాబు నాయుడు ఓపెన్గా చెప్పాడు, ముఖ్యమంత్రి దిగిపోతేనే మా తండ్రి సొత్తు కాదు నాయన, ఇది
ప్రజల సొత్తు ఇది, ప్రజల డబ్బు ఉపయోగించిన టిట్కో ఇల్లు కట్టాను కాబట్టి వాటిని వెలుగులోకి తీసుకురండి అని ఒక కృష్ణుడు ఇచ్చాడు మా వాడు, మా నాయకుడు, మా జాతీయ నాయకుడు. మీరేం చేశారు? దాన్ని పక్కన పెట్టారు. అంటే ప్రజా డబ్బుని పెట్టి కడితే అది చంద్రబాబు నాయుడు కట్టించాడని, ఎన్టీ రామారావు పేరుందని టిట్కో ఇల్లుని పక్కన పెట్టి చరిత్ర మీది, ప్రజాధనాన్ని వేస్ట్ చరిత్ర మీది. దానికి ఆల్టర్నేట్గా పక్కన జగన్ కాలనీని ఏర్పాటు చేసింది మీరు. అధికారంలో మొట్టమొదటి వస్తానే ప్రజావేదికను కూల్చేశారు. దేనికని కూల్చారు? ఎవరిదా ప్రజావేదిక? ఎవరి డబ్బులతో కట్టింది? ప్రజల డబ్బులతో కట్టింది ప్రజావేదిక. దాన్ని కూల్చే హక్కు నీకు ఎవరిచ్చారు? ఆ రోజు రాష్ట్రం అంతా అన్ని విధాల వర్గాలు, మేధావులు అందరూ ప్రశ్నించారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని. తర్వాత కాలేజీ గ్రౌండ్లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎం హోదాలో ఒక వెంకటగిరిని, ఆయనకి పాపం చదువు అంటే ఎక్కువ పిచ్చి, ఆయన కాలేజీలో పెట్టడం, ఆయన చదువు డెవలప్ చేయడం, బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని వెంకటగిరిని కూడా ఒక హబ్గా చేయాలని అర్థం. ఆల్రెడీ 15th ఫైనాన్స్ దాని మీద ఇప్పుడు వెంకటగిరిలో ఫండ్స్ వచ్చాయి మన 9వ వార్డుకి. అది స్టార్ట్ చేసాం పనులు. కావాలంటే మీరు కూడా చూడండి. జిమ్ ఓపెన్ చేస్తామని చెప్పాం, ఆల్రెడీ ఎక్విప్మెంట్ వచ్చింది, అది కూడా అయిపోతుంది. అర్బన్ హెల్త్ సెంటర్ చేసాం, భూమి పూజ చేసాం, ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. కానీ వెంకటగిరికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మన వెంకటగిరికి కూడా వచ్చారు, శిలాఫలకం వేశారు. ఎక్కడ వేశారు? అపాచి ముందు రోజు చేశారు. మరి మరుసటి రోజు కూడా వాళ్ళే ఉండింటారు, అక్కడ వాళ్ళే ఎత్తుకోమన్నారు దాన్ని. మళ్ళీ వీళ్ళు తీస్తారో తీరో లోకల్ వాళ్ళు ఆశించుకుంటారు, ఎందుకులే అని చెప్పేసి వాళ్ళే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళిపోయారు. మరుసటి రోజుకి లేదు ఆడ శిలాఫలకం గురించి కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితి. ప్రగతి గురించి చర్చించుకుందాం. ఈరోజు 30వ తారీఖు ఆదివారం అయితే, 1వ తారీఖు ఆదివారం అయితే శనివారం మేము పెన్షన్లు ఇస్తున్నాం. 200 నుంచి 1000 రూపాయలు, 1000 రూపాయల నుంచి 2000, 5 సంవత్సరాల్లో 14-19లో అంత పెంచాం. తరువాత వీళ్ళ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 2000 నుంచి 3000, 250, 250, 250, ఒక 1000 పెంచడానికి కనీసం 5 సంవత్సరాలు పట్టింది. మరి మేము రావడంలోనే 3000 నుంచి 4000 చేసాం. ప్రతి ఒక్కరు కూడా సామాజిక పెన్షన్లో ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పినట్టు రోజా గారు, జోగి రమేష్ గారు ఇద్దరు మాట్లాడుకుంటాను. నీకు అయిపోయింది, మనం ఏదో చేసేసాము, లడ్డు గురించి మాట్లాడేసుకున్నాము, ఇది తప్పిది, ఈ భగవంతుడు మనం క్షమించడు, కలియుగ ఆరాధ్య దైవము, మనం నమ్మినాము. ఎందుకంటే రోజు 100 మందిని వేసుకొని వెళ్ళిపోయేదాము. అది డబ్బుల కోసం అని నేను విమర్శించదలుచుకోలే. మొత్తానికి ఆమె అభిమానం, ఆరాధించే దైవం. ఈరోజు ఏందో కొంచెం హృదయంలో కొంచెం ఇబ్బంది పడింది, కలత చెందింది, తప్పు చేశాం అని చెప్పేసని. జోగి రమేష్ గారు, మీకు ఆయన గురించి కూడా తెలుసు, ఆయన కూడా ఇది ఇక్కడే కాదు నేషనల్ మీడియాకు కూడా వెళ్ళిపోయింది, ఏం చేయాలనో దీనికి అర్థం కావడం లేదు అనే పరిస్థితి. చాలా అది ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు చేయాల్సిన పని. వైసీపీ కార్యకర్తలు, నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మా ఎమ్మెల్యేని తక్కువ చేసి మాట్లాడారు. అసలు మీరు వైసీపీయా కాంగ్రెసా? మీ సమాధానం ప్రజలకి ఒక అసంతృప్తిగా ఉంది. ఏంటంటే మీరు వైసీపీగా మాట్లాడుతున్నారా, కాంగ్రెస్గా మాట్లాడుతున్నారా? జనార్దన్ రెడ్డి గారు చేశారు, రాజలక్ష్మి చేశారు అంటున్నారు. ఇక్కడ ఆనం నారాయణ రెడ్డి గెలిచిన తర్వాత సెకండ్ కృష్ణుడిగా నువ్వు వచ్చావు. నీ హయాంలో వైసీపీ ప్రభుత్వంలో ఏం చేశారు అని చెప్పాము. అది మీరేంది ఎప్పుడో చేసింది చెట్టు పేరు చెప్పి కాయలు కోసుకుంటున్నారు. కాబట్టి మేము చెప్పేది మా ఎమ్మెల్యే గురించి ఏమేం చేశాడని చెప్తున్నాం.
అది చెప్పండి. కానీ తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి లింక్ పెట్టి మాట్లాడుతున్నారు. అది కాదు, నేను చెప్తాను చూడండి. 2009లో కురుగొండ రామకృష్ణ గారు సీటు తెచ్చి గెలిచిన తర్వాత అప్పుడు ప్రభుత్వం లేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సొంత నిధులతో 4 ట్రాక్టర్లు 4 లారీలు పెట్టి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు ఇచ్చారు. అది మా ఎమ్మెల్యే ఘనత. అక్కడి నుంచి మీ నాయకుడు ఒకటి ఏ ప్రభుత్వంలో అయినా ఏ రాజాగారైనా ఒక రాజ్యాంగంలో ఉండగా అభివృద్ధితో స్టార్ట్ చేస్తారు, కట్టడాలతో స్టార్ట్ చేస్తాడు. మీ నాయకుడు ఏం చేశాడు? కూల్చే దాంతో స్టార్ట్ చేశాడు. రేపు నుంచి కూలొస్తున్నాము అని చెప్పాడు. అదే పరిపాలన. కట్టడాలతో స్టార్ట్ చేయాలా. మీ నాయకుడు ఏం చేశాడు? కూల్చే దాంట్లో పెట్టాడు. ఏంది? ప్రజావేదిక, దాంతో స్టార్ట్ చేశాడు. మా నాయకుడు ఇప్పుడు చేస్తున్నాడు. 2014లో చేశాడు, 2024లో స్టార్ట్ చేస్తున్నాడు. కట్టడాలతో స్టార్ట్ చేస్తున్నాడు, అంతేగాని కూల్చతాలతో స్టార్ట్ చేయలేదు. ఇంకా ఇక్కడికి వస్తారా? మా ఎమ్మెల్యే గారి గురించా? సొంత నిధులు పెట్టి నీళ్ళు ఇచ్చాడు. అభివృద్ధి ఏందనేది అందరికీ చూపించి మళ్ళీ ఓట్లు అడిగాడు. అది దాంతో మొన్న వైసీపీ ప్రభుత్వం ఉన్న అన్నా క్యాంటీన్లు ఎవరన్నా పేదవాడు తింటున్నాడా? చంద్రబాబు నాయుడు, లోకేష్ గారు, మా ఎమ్మెల్యే గారు తింటున్నారా? పేదల్లో తింటున్నారు. మీరేం చేశారు? 248 అన్నా క్యాంటీన్ కూల్చేశారు. రావటం పేదవాడు అన్నం తినకూడదు, అది మీ పాలసీ. మా ప్రభుత్వం వచ్చింది, 208 అన్నా క్యాంటీన్ పెట్టాడు. ఒక అన్నా క్యాంటీన్ ఒక రోజుకి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం కలిపి 1000 మందికి పెడుతున్నారు. అంటే 2,88,00,000 మందికి పెడుతున్నారు. ఇది ప్రజలకి చెప్పాల్సింది. మీరేందంటే అదేదో చెప్తున్నారు అంతే. అదే కాకుండా ఇంకా వెంకటగిరికే వస్తాం. ఆయన ఏం చేయలేదన్నారు కదా. ఆయన గెలిచిన తర్వాత ప్రదేశంలో పోలేరమ్మ ఎంత ప్రసిద్ధి కాంచిందా చూస్తుర్రా అండి. గుడి అభివృద్ధి చేశాడా? కుమ్మర వీధిలో గుడి కట్టి, అంతకుముందు మేము చిన్నప్పుడు 2 దూలా పట్టి వసారు ఉండింది. పోలేరమ్మ జాతర వచ్చేటప్పుడు పైన పట్టగప్పి వర్షాలు వచ్చేటివి, పట్టగప్పి లోపల బొమ్మను అమ్మవారిని తయారు చేసేవాళ్ళు. ఈరోజు బ్రహ్మాండంగా రోడ్డు వేసి అక్కడ గుడి కట్టి మా ఎమ్మెల్యే గారు పోలేరమ్మకి బాగుండాలా, ఇది అందరూ వచ్చేది పోయేది అని చెప్పి అక్కడ కూడా క్యూ పెట్టి అందరికీ దర్శనం ఇస్తున్నాడు. ఆ తర్వాత జీనిగుల వారి సందుకు పోతే ఆడగాడ సేమ్ పెంకిటిల్లు వసారు ఉండింది. ఆడగాడ పట్టలు వేసేవాళ్ళు ఉరుస్తూ ఉంటే దానికి అతిగతి లేకుండా ఉంది. అది మా ఎమ్మెల్యే గారు అక్కడ గుడి కట్టించి అక్కడ కూడా దర్శనం చేపిస్తున్నాడు. అక్కడ కదా ప్రతిమ ఇచ్చి పక్కన వాళ్ళకి బేగాలు ఇచ్చి అమ్మవారివి మీరు పూజ చేసి రోజు చేసి మీ ఇంటికి శుభాలు కలుగును అని చెప్పి మా ఎమ్మెల్యే గారు ఇచ్చాడు. ఇంకా ఆ నుంచి నేరుగా ఇక్కడికి వస్తాం రండి. మల్లమ్మ గుడి కాడ నిమజ్జనం టైంలో అమ్మవారిని తెచ్చి అక్కడ నిమజ్జనం చేసేవాళ్ళు. కానీ ఎక్కడ దించేవాళ్ళు? ఊరేగింపుగా వచ్చి పెద్దాలం కాడికి దించేసి ఆ నుంచి చేతులు మోపుగా పోయేవాళ్ళు. ఎందుకంటే అక్కడ ఏరు ఉన్నది కాబట్టి కైబల్ అనేది. కానీ దానికి ఏం చేశాడు? వంతిని కట్టాడు, చప్పటి బ్రిడ్జి కట్టాడు. నేరుగా ఇప్పుడు అమ్మవారు నేరుగా మల్లమ్మ గుడి కాడికి పోతున్నారు. మల్లమ్మ గుడి వాళ్ళందరూ అమ్మవారిని ప్రత్యక్షంగా చూస్తున్నారు అలంకరణతో. అంతకుముందు అలంకరణ లేదు, కావాలంటే చూసుకోండి. ఇప్పుడు అలంకరణతో బ్రహ్మాండంగా అమ్మవారిని చూస్తున్నారు. మల్లమ్మ గుడి వాళ్ళు, రాణిపేట వాళ్ళు, మల్లాలపేట వాళ్ళు. అక్కడ గుడి కట్టించింది మా ఎమ్మెల్యే గారి. గేట్లు వేసి అక్కడ ఉండే వాళ్ళకి అమ్మవారు మీరు పూజ చేసుకోండి, మీకు శుభాలు కలుగుతాయి అని చెప్పి ఒక బోరేసి చుట్టూ ప్రహరీ కట్టి అక్కడ అమ్మవారిని ప్రసిద్ధించింది కదా మా ఎమ్మెల్యే గారే. అట్టే కాకుండా గవర్నమెంట్ లేకపోయినా కూడా సొంతంగా అన్నా క్యాంటీన్లు పెట్టి, సొంతం డబ్బులతో అన్నా క్యాంటీన్ పెట్టి 2 సంవత్సరాలు ఆయన సొంత డబ్బులతో 500 మందికి రోజు అన్నం పెడుతున్నాడు కడుపు నిండా. ఇక్కడి నుంచి కాకుండా మళ్ళీ నియోజకవర్గంలో రాపూర్ ఉండింది, 350 మందికి ఇంకొక వ్యాన్ పెట్టిస్తున్నారు. ఏంది? ఆయన సొంత డబ్బులు పెడుతున్నది, అది గవర్నమెంట్ డబ్బులు కాదు. గవర్నమెంట్ లేకపోయినా కూడా అది ఎమ్మెల్యే గారు. మీరు ఆయన తక్కువ చేసి మాట్లాడకూడదని నిన్నే చెప్పాను, మళ్ళీ మాట్లాడారు. ఇప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడడానికి వైసీపీ కౌన్సిలర్లతో ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే ఇంకా ఆయనకి ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతి ఒక్క కౌన్సిలర్ దగ్గర ఎమ్మెల్యేది ఈ ఊరా, లేదు ఇంకొకరిది ఈ ఊరా, ఏదో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడిచ్చారు.
అసలు జనార్దన్ రెడ్డి గారిది ఏ ఊరు? చెప్పాల్సిందే కదన్నా. జనార్దన్ రెడ్డి గారిది ఏ ఊరు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారి గురించి కురుగుంట రామకృష్ణ గారు చిత్తువేల్లో పుట్టారు, వాళ్ళ నాయన ఆడు పుట్టాడు, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కాబట్టి ఒక్కటి తెలుసుకోవాలి, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎవరు పుట్టినా శాసనసభ్యులుగా పోటీ చేయొచ్చు. కానీ దీన్ని తెలుసుకొని మాట్లాడించండి. అది మేము మాట్లాడలేదు, మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము మాట్లాడలేదు, మా పార్టీ వాళ్ళు కానీ ఎవరు మాట్లాడలేదు. పోతే ఇంకోటి, ఆయన ఆరి శంకరయ్య 14వ వార్డు ఆరి శంకరయ్య గారు కబ్జా అంటేనే నువ్వు ఎక్కడెక్కడ కబ్జా చేసింది ప్రతి ఒక్కరికి ఇంటి చిన్నపిల్లతో సహా తెలుసు. వెంకటగిరిలో నువ్వు వెంకటగిరిలో కబ్జాలు జరిగిపోయినాయని చెప్పి నువ్వు మాట్లాడటం. కాలేజీ మెట్లో అమ్మవారిపేట చెరువులో 1 ఎకరా 30 సెంట్లు ఇప్పుడు కొలద్దామా? రెడీ. పోయి ఎంఆర్ఓ కంప్లైంట్ ఇద్దాము, ఎంఆర్ఓని పిలిపిస్తాము, సర్వే చేయిస్తాము నీట్గా. ఎంతవరకు విస్తీర్ణం ఉందో తీద్దాము. 1 ఎకరా 30 సెంట్లు. పోతే నువ్వు ఉండే ఇల్లు కూడా ఎవరికి తెలియని నిజం అనుకున్నావేమో నువ్వు. ఆఖరికి నువ్వు ఉండే ఇల్లు కూడా ఏంటంటే, ఒక పేద ముసలామి ఒక పెన్షన్కి రాపియమంటే దాంట్లో నువ్వేదో అగ్రిమెంట్ కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఏదో ఏలుముద్రలు వేయించుకొని రాపించుకున్న అటువంటి జీవితాలు మీరు కబ్జాల గురించి మాట్లాడితే కరెక్ట్ కాదండి శంకరయ్య గారు. వైసీపీ నాయకుల మీడియా సమావేశంలో చేతరాశి బాలయ్య గారు తనదైన శైలిలో మాట్లాడాడు. ఆ బాలయ్య గోల ఏందో మాకు తెలియదు. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నీతి నిజాయితీ పరుడు, ఏదైనా మాట చెప్తే మాట కట్టుబడతాడని అని చెప్తుంటాడు. 2014లో ఈ దిశ నిర్దేశం చేయగలిగిన వ్యక్తి కురుగుంట రామకృష్ణ గారని, రామ్కుమార్ రెడ్డి రాజకీయాలకే పనికిరాడని, అతనికి రాజకీయ లక్షణాలే లేవని 2014లో కురుగుంట రామకృష్ణ గారు పంచన చేరింది మీరు కాదా? ఇది వాస్తవమా కాదా? ఇది గుర్తుపెట్టి, ఒకవేళ మీరు భజన చేసుకోవాలంటే చేసుకోండి. ఇప్పుడు రాజకీయ పార్టీలో వైసీపీలో ఉన్నారు కాబట్టి. కానీ ఆ రోజు దిశ మార్చగలిగే వ్యక్తి కురుగుంట రామకృష్ణ, ఆయన పంచన చేరింది వాస్తవమా కాదా? ఇకపోతే రామ్కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఆయన చేసింది ఏమిటి? ఆయన చేసింది ఏమీ లేదు. అక్రమంగా 18 మంది కేసులు పెట్టించడం. ఆయనంత నీతి నిజాయితీ పరుడైతే 18 మంది మీద అక్రమంగా మర్డర్ కేసులు పెట్టించడం ఎంతవరకు వాస్తవమా కాదా? కురుగుంట రామకృష్ణ గారు ఎక్కడన్నా చేసే కత్తితో ఎవరు పొడిచాడా? నీకు కురుగుంట రామకృష్ణ అంటే వెన్నులో వణుకు. అందువల్ల కురుగుంట రామకృష్ణ గారిని ఏదో ఒక కేసులో ఇరికించి రాజకీయ లబ్ధి పొందాలని నువ్వు ప్రయత్నం చేశావు. కానీ కురుగుంట రామకృష్ణ భయపడే వ్యక్తి కాదు. అతను కమ్మోరుపల్లిలో జన్మించి చెన్నై వరకు తిరిగి వెంకటగిరికి తన ప్రజలకు ఏమి సేవ చేయాలా, నా జన్మ గడ్డకి ఏమి సేవ చేయాలన్న సదుద్దేశంతో ఇక్కడికి వచ్చే రాజకీయాలకు నిస్వార్థంగా వచ్చే సేవ చేసే వ్యక్తి ఆయన. ఆయనతో మీ రామ్కుమార్ రెడ్డి ఎట్టి పరిస్థితులు సరికాదు. ఇకపోతే అక్రమాలు వ్యవహారం. అయ్యా, నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అనుచరులేని మీరు ఆనాడు జగన్ కాలనీని అడ్డం పెట్టుకొని పబ్లిక్ స్థలాలను ఎంతమంది ఆక్రమించారు? మీ అనుచరులు ఎన్ని స్థలాలను వేల రూపాయలు కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎలా కొల్లగొట్టారు? అది ఆనాడు గౌరవ శాసనసభ్యులు ఆనం రామరారెడ్డి గారికి అధికారులు పంపించేవి మీరు కూలదోసింది వాస్తవమా కాదా? ఇవి మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మీరు చేయాలనుకుంటే ఆయన భజన చేసుకోండి. అభివృద్ధి విషయాల్లో ఇంకా పెద్దలు ఉన్నారు, ఇంకా ముఖ్యమైన వాళ్ళ విషయాలు, ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు మీకు చెప్తారు. కానీ ఎక్కడ కూడా మీరు తొందరపడి ఏ విషయాలను మాట్లాడవద్దు. అందువల్ల కాబోయే మాజీ కౌన్సిలర్లు కలిసి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏం చెప్పారంటే శిలాఫలకం గురించి చెప్పారు. శిలాఫలకం అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఫోటో ఉందా లేదా అది మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది రాష్ట్ర దేశ అభివృద్ధి, సంక్షేమం. ఇవే మా లక్ష్యం. మా కూటమిలో ఏమైనా సమస్యలు ఉంటే మేమేం తేల్చుకుంటాం. ఆ రోజు జరిగింది ఏందో కరెక్ట్గా తెలియకుండా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆ రోజు మీరు గమనిస్తే ఆ కార్యక్రమంలో నేను కూడా ఉన్నాను. ఈవెన్ ఆ రోజు బ్యాక్గ్రౌండ్లో మన ఎమ్మెల్యే గారు కురుగుంట రామకృష్ణ గారి బొమ్మ కూడా లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు
చంద్రబాబు నాయుడు గారి బొమ్మే ఉండింది. ఆ శిలాఫలకం విషయం కూడా ఆయనకి అంతగా తెలియదు. తర్వాత వెంటనే అధికారులకి తెలియజేసి వెంటనే దాన్ని మార్చే విధంగా చర్యలు కూడా తీసుకున్నారు. వెంటనే ఆయన ఆ చర్యలు తీసుకునే క్రమంలో కలెక్టర్ గారితో మాట్లాడడం, దీంట్లో వెంటనే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏదో హడావిడి చేశారు. అంత మాత్రాన ఇక్కడ మా కూటమిలో ఎలాంటి అలాంటి చర్యలు మీట్ పెట్టి బొమ్మిడి కాలువ దగ్గర మా ప్రభుత్వంలోనే చేశామని చెప్పారు. ఏమయ్యా, మీకు అందరికీ తెలుసు బొమ్మిడి కాలువ మీరు చేశారా? ఆశాస్పదంగా ఉంది మీరు మాట్లాడడం. అసలు మతి భ్రమించిందేమో అర్థం కావాలే. బొమ్మిడి కాలువ మేము మా ఎమ్మెల్యే గారు గురువల రామకృష్ణ గారు చేస్తే మేము చేసామని చెప్తాంట మీరు. అసలు ఏం మాట తుల్లి మాడుతున్నారో, లేకపోతే మీకు ఏమన్నా మెంటల్ ఎక్కిందో, లేకపోతే ఏం అర్థం కావలేదయ్యా. 2014లో మీరు జెడ్పీటీసీ టికెట్ ఇవ్వలేదని చెప్పి నువ్వు మా దగ్గర ఓపెన్ రోజులు మాకు తెలుసు. టికెట్ ఇవ్వలేదని చెప్పి మా పార్టీలో వచ్చావు నువ్వు. అప్పట్లో వచ్చి ఏం మాట్లాడావో మాకు తెలుసు. అలాంటి పరిస్థితి. అసలు మీరు ఎలాంటి పోలేరమ్మ అని అంటారు. పోలేరమ్మకి మీరు చేసింది ఏం లేదు. 40,000 30,000తోనే పోలేరమ్మ రాష్ట్ర పండుగ కాదు, దేశ పండుగగా ఉండింది గతంలో. ఎందుకంటే ఇక్కడి నుంచి పోయిన వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉండేవాళ్ళంతా వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని బ్రహ్మాండంగా మోసుకుంటూ దర్శనం చేసుకుంటున్నారు. మీరు దాన్ని ఎండోమెంట్ పరం చేసిన దానివల్ల అందరికీ తెలుసు, కానీ ఇప్పుడే జనరేషన్ కొంచెం ఇబ్బందిగా తెలియదు కావాలి. కానీ దీనికి మా వయసు వాళ్ళకు మాత్రం మీరు ఆ రోజు ఏమేం పనులు చేశారు, ఆ నగల్ని ఏ రకంగా చేశారు, వాటిని ఎంత గందరగోళం సృష్టించి దీన్ని ఎండోమెంట్లో కలిపారనేది ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వెంకటగిరి ప్రజలు, ఇంకా బతికే కూడా చాలా మంది కూడా వాళ్ళందరికీ తెలుసు. దాన్ని నేను ఇప్పుడు రాష్ట్ర పండుగగా చేశాను అంటే మామూలు పండుగగా ఉన్నప్పుడే పోలేరమ్మ బ్రహ్మాండంగా దర్శనం చేసుకున్నాం. అది రాష్ట్ర పండుగ అయిన తర్వాత పూర్తిగా కొంతమందికి మాత్రమే పరిమితం అయిపోయింది. డబ్బు ఉండే వాళ్ళకి, ఏదో 500 పెట్టే వాళ్ళకి, ఏదో పార్టీల పరంగా ఉండే వాళ్ళకి మాత్రమే పోలేరమ్మ అయింది. కథ వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు పాలైంది. తద్వారా 2 బస్సులు తిరుగుతున్న ఇది రాపూరు వెంకటగిరి రోడ్లో వయా పోలేరమ్మ మీదుగా మీరు ఇది ఎండోమెంట్ పరం చేసిన తర్వాత 2 ఆర్చిలు కట్టారు. ఏది పోలేరమ్మ పోయే దీనికాడ కూడల్లో ఒక ఆర్చి, ఇక్కడ పోలేరమ్మ ముందు ఒక మండపం కట్టి మేము అభివృద్ధి చేసామన్నారు. వాటి వల్లే వెంకటగిరి టౌన్ బస్సులే లోపలికి రాకుండా అయిపోయినాయి. అది మీరు గుర్తించడం లేదు. మీ నాయకులు చేసిన స్వలాభం వల్ల వెంకటగిరి టౌన్లో బస్సులు తిరగకుండా పోయినాయి లాస్ట్కి. ఏది పాతకోట నుంచి కాంపాడు నుంచి పోలేరమ్మ దాకా నిర్వీర్యం అయిపోయింది వెంకటగిరి. వ్యాపార పరంగా అయితేమి, ఆ ఇళ్ల పరంగా అయితే, మనుషులు తిరిగే పరంగా అయితేమి, అది మీరు చేసిన వెంకటగిరి చేసిన అభివృద్ధి. తర్వాత ఇంకొకటి, తర్వాత మా అమ్మ చేసిందని అన్నారు, వీళ్ళు చెప్పారు మా అమ్మ చేసిందని చెప్పి. మీ అమ్మ కూడా చేసిన దానికన్నా కూడా ఆ టైంలో ఇంకొక తమ్ముడు దిగాడు ఇక్కడికి, బామ్మర్ది. ఆయన దిగి వెంకటగిరిని మొత్తం ఏ ఇళ్ళు ఖాళీ కూడా తలుపులు తెరిస్తే పోయే పరిస్థితి ఉండింది ఆ రోజుల్లో. పరిస్థితి అన్నీ నా ఇళ్ళే, నేను అందరికీ వాళ్ళకి నాయకుడు అనే పరిస్థితి పోయింది. తర్వాత నేను 14, 19 మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన తర్వాత నేను మాట్లాడితే మేము 100 కోట్లతో 90 కోట్లతో సమ్మర్ స్టోరేజ్ కట్టామని చెప్తారు. ఆ సమ్మర్ స్టోరేజ్ ఒక తెల్ల ఏనుగు. నేను 5 సంవత్సరాలు వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ప్రతి మీటింగ్లో కూడా అయ్యా మనకు అలిగాన్ సావాసం, అలిగాని పెళ్లి చేసేసారు, మనకు వచ్చే రూపాయి ఆమెను ఏం చేయలేని పరిస్థితి. సమ్మర్ స్టోరేజ్ మనం ఏం చేయగలుగుతాము? వచ్చేది ఓర్మని అంటే అప్పట్లో ఒక 10 లక్షలు వస్తుంది ఇది ఇన్కము. ఈ సమ్మర్ స్టోరేజ్ గతంలో పంచాయతీ ఉన్న పైప్ లైన్లు అంటే సత్యనారాయణ రెడ్డి గారు, తర్వాత వచ్చి గిరిజా కుమార్ గారు వేసిన పైప్ లైన్లు, సిమెంట్ పైపులు అవి మామూలుగా మీరు అందరికి కూడా తెలిసి ఉంటుంది వార్డులో. ఆ పైప్ లైన్లలో వీళ్ళు ఈ సమ్మర్ స్టోరేజ్ పైప్ లైన్లు, పెద్ద పైప్ లైన్లు వచ్చి లింక్ చేసేసారు. అంటే కొత్త పైపులు ఇవ్వకుండా అవి ఎక్కడ పడితే అక్కడ బ్లాస్ట్ అయిపోతూ రెడ్డి గారు గెలిచిన తర్వాత మొత్తం 4 వైపులా బ్రిడ్జీలు కట్టి వెంకటగిరి రాకపోకలు సాగించారు. అక్కడి నుంచి వాళ్ళ ప్రస్తావన మొదలైంది. వాళ్ళు వచ్చిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెంకటగిరికి ఆర్టీసీ బస్టాండ్ అయితేనేమి, పాలకేంద్రం అయితేనేమి, ఇటువంటి మెయిన్వన్నీ కూడా ఇక్కడ అభివృద్ధి అనేది స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన మన ఈయన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చారు. ఎందుకంటే మన ఇక్కడ అతను ఎమ్మెల్యే గూడూరుకు పోవడం జరిగింది. గూడూరుకు పోవాలని అక్కడి నుంచి
బైఫర్గేషన్గా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆక్రమించుకున్నారు. ఎస్సీ కమ్యూనికేషన్ దీంట్లో కమ్యూనిటీలు అక్కడికి మనకు వచ్చినప్పుడు గూడూరుకి వచ్చినప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ ఎత్తుక్కున్నారు. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉన్నది. జనాభా ఎంత తెలివైన వాళ్ళైనా కూడా ఏదో టీఎంల కాడ మాట్లాడుకుని వదిలేస్తారు, మా ద్వారా దగ్గరికి రారు అనే ఒక ఉద్దేశంతో వెంకటగిరిని ఆక్రమించుకునేదానికి వచ్చారు. ముందుగా వచ్చి రాగానే వాళ్ళ కళ్ళు మెయిన్ వాటి మీదంతా పడ్డాయి. వాటిల్లో భాగంగానే వెంకటగిరి అభివృద్ధి చేసాము మేమే అని చెప్పి వెంకటగిరి రోడ్లలో అంటే ఒక నాయకుడు నిన్న మాట్లాడాడు ప్రెస్ మీట్లో, వెంకటగిరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేస్తే కాంట్రాక్టులంతా వాళ్ళకే ఇచ్చారు, వాళ్ళే తినేసి బాగుపడ్డారు కానీ మాకు ఎవరికి రాలేదు అని చెప్పి మాట్లాడాడు. ఆ నాయకుడికి మా ద్వారా చెప్పడం ఏంటంటే, ఆయన చరిత్ర తెలుసుకో, వెంకటగిరికి జనార్దన్ రెడ్డి గారు వచ్చి రాకతలకే బామ్మర్దులు గెద్దల మాదిరి దిగిపోయారు ఇక్కడికి. ఎవరు? పెట్లూరు వీరారెడ్డి అని కానీ ఇంకొక ఆయన రాఘవరెడ్డి అని కానీ ఇట్లాంటి వాళ్ళంతా వచ్చి ఈ 4 వీధుల రోడ్లు అంటే గతంలో ఇక్కడ తేర్లు తిరుగుతున్నాయి. 4 రోడ్లు కలిపి 100 అడుగుల రోడ్లు మన 4 రోడ్లు ఉన్నాయి. అటువంటి రోడ్లలో వీళ్ళు 30 అడుగులతో రోడ్లు స్టార్ట్ చేశారు, సిమెంట్ రోడ్లు. ఎందుకంటే వాళ్ళకి పని కావాలి కాబట్టి 30 అడుగుల రోడ్లు వేసి కుదించేశారు ఊరిని. ఈ పక్క ఆ పక్క ఆక్రమించుకునేదానికి వాళ్లే వసతి కల్పించారు. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది వెంకటగిరి మీద పంజా. మా నాయన సీఎం మేము బ్రహ్మాండంగా చేసామని అంటామంటే ఇది ప్రైవేటు డిగ్రీ కళాశాల, కొంతమంది దాతలతో పెట్టుకున్న కళాశాల అది. దాని ముందు అమ్మి ఆ డబ్బులు ఎక్కువ పోయి ఇంకొక దగ్గర 100 ఎకరాలు కొని అక్కడ కాలేజీ పెట్టాల్సినంత అవసరం లేదు ఆ రోజుల్లో. కావలి తర్వాత వెంకటగిరి బ్రహ్మాండమైన డిగ్రీ కాలేజీ, ఎందుకంటే డబుల్ పిహెచ్డి చేసిన లెక్చరర్లు మాత్రమే వెంకటగిరిలో కూడా పనిచేస్తున్నారు. అటువంటి ఉన్న చరిత్ర కలిగిన కాలేజీ నడిబొడ్డులో ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో, ఎందుకంటే ఆర్టీసీ బస్టాండ్ దానికి అనుకూలంగానే పెట్టినారు ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేద విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా పనికి వచ్చేదానికి, అంటే వాళ్ళు దిగి రావడం నేరుగా కాలేజీలోకి పోవడం, ఎటువంటి అవాంతర ఘటనలు జరగకుండా ఆడబిడ్డలకు కూడా